మేక్ ఎవరి డే ఏ థ్యాంక్స్ గివింగ్ డే. అవును, ప్రతిరోజు పండుగ రోజే కదా. అందరూ అద్భుతంగా తమ స్నేహితులకు, రిలేటివ్స్కి అందరికీ కూడా మంచి మంచి కానుకలు అవన్నీ ఇస్తూ మీ సంతోషాన్ని పంచుకున్నారు. మంచిదే. ఒక్కసారి మనలో మనల్ని చూసుకుంటే యూ హ్యావ్ టు థ్యాంక్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నిన్ను, నీ యొక్క మనసుని, ఆత్మను అన్నిటినీ ఒక్కసారి నిన్ను ఇలా నిలిపిన ఈ పంచభూతాలను, ద 5 ఎలిమెంట్స్, ఈ భూమి మీద నువ్వు ఉండి, ద ప్లానెట్ ఎర్త్ ఈజ్ నరిషింగ్ యూ. నీ యొక్క జీవితాన్ని ఇలా నిలబెట్టినందుకు, అంటే నిజంగానే నిలబెట్టినందుకు, నిజంగా ఈ భూమి మీద నువ్వు నిల్చుని ఉన్నావు అంటే ఈ భూమి యొక్క శక్తి వల్ల నిల్చున్నావు. నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క పీల్చే గాలి, ప్రతి వస్తువు, తాగే నీళ్ళు, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ బై ఈ నేచర్ని. యూ హ్యావ్ టు థ్యాంక్ ద నేచర్. Thank the Divine Creator for giving all these things to you, continuously nourishing you. So, ప్రతిరోజు కూడా the attitude of gratitude is more important. నీవు విషయపరంగా, మెటీరియలిస్టిక్గా ఏ వస్తువు ఇస్తున్నావు అనేది ముఖ్యం కాదు. వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్, నీ యొక్క మనసులో, ఈజ్ యువర్ హార్ట్ ఈజ్ ప్యూర్. ఆ ఇస్తున్నప్పుడు నీ మనసు సంతోషంగా ఉందా? ఆ ఫీలింగ్ ఆఫ్, ఆ గివింగ్లో, ఆ ఇవ్వడంలో ఉండే ఆనందాన్ని నీలో పొందగలుగుతున్నావా? ఇఫ్ యు ఫీల్ దట్ ఆ ఇన్నర్ కంటెంట్నెస్, ఆ సాటిస్ఫాక్షన్, లెట్ ఇట్ గో ఇన్సైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అప్పుడు ఎప్పుడైతే నీవు ఆ ఆనందకరమైన, సంతోషకరమైన భావాన్ని నీ లోపల ప్రవహించేలా చేస్తావో, యు ఆర్ వన్ విత్ ద నేచర్. ద నేచర్ ఆఫ్ నేచర్ ఈజ్ గివింగ్. ఇస్తూనే ఉంటుంది. నువ్వేం చేసావు, నువ్వు నాకు తిరిగి ఇచ్చావా అని ఆలోచించదు. దట్ అన్కండిషనల్ లవ్ ఆఫ్ ద నేచర్ ఈజ్ ద థింగ్ విచ్ వీ హ్యావ్ టు ఫాలో. మనము కూడా అదే ప్రకృతి యొక్క ఆ మనోస్థితిలోకి, ద నేచర్ ఆఫ్ గివింగ్. మనం ఎంత పట్టుకుని ఉండాలనుకున్నా గాలి ఎంతసేపు పీల్చగలవు, వదలక తప్పదు కదా. అలాగే ఏ వస్తువుని కానీ, ఏది కానీ పట్టి ఉంచాలనుకోవద్దు. లెట్ ఇట్ ఫ్లో త్రూ యూ. దెన్ మీరు ఇంకా ఇంకా అద్భుతమైన విషయాల్ని మీ లోపల తీసుకోవడానికి నిన్ను నువ్వు ఖాళీపరుచుకుంటున్నావు, నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటున్నావు టు రిసీవ్ మోర్. ఇంకా ఇంకా ప్యూరిఫైడ్గా, ఇంకా అద్భుతమైన విషయాలు నీ లోపల నుంచి నీ జీవితంలోకి ప్రవేశించడానికి కావాల్సిన ఆ అవకాశాలని నువ్వు ఇచ్చుకుంటున్నావు అని అర్థం. కాబట్టి మనకు గుర్తుంచుకోవాలని ఇలా థ్యాంక్స్ గివింగ్ డేలుగా ఒక్కరోజన్నా గుర్తుంచుకుంటారు. ఆలోచించి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఓ వీళ్ళందరూ నా జీవితంలో భాగంగా ఉన్నారు, వీళ్ళకి నేను రుణపడి ఉన్నాను, నా యొక్క కృతజ్ఞత నేను చూపించాలి అనే భావన మీలో గుర్తు చేయడానికి, టు రిమెంబర్ యువర్ సెల్ఫ్, టు రిమెంబర్ యువర్ లైఫ్. ఇవన్నీ కూడా మనకు ఒక గుర్తులుగా మాత్రమే నేచర్లో కానీ, మన యొక్క సివిలైజేషన్స్లో కానీ పెట్టుంచుతారు. కానీ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్. దాని యొక్క ఆల్మోస్ట్ హెర్ట్స్లో 700 హెర్ట్స్ వరకు అని ఆ ఎమోషనల్ స్కేల్లో చూపిస్తారు. అంటే ద లోయెస్ట్ అనేది ఏంటి? డిప్రెషన్, కోపము, యాంగర్, రిసెంట్మెంట్, ఇవన్నీ కూడా చాలా లో వైబ్రేషన్స్. వాటిలోంచి హయ్యర్ వైబ్రేషన్కి ఒక్కసారిగా రావాలి అంటే ఎంత కష్టం అవుతుంది.
అలాంటిది మనము ఈ గ్రాటిట్యూడ్ అనే ఒక సింపుల్ భావాన్ని మనలో పొందుపరుచుకోగలిగితే, బీ గ్రాటిట్యూడ్ టు యువర్. అసలు నిద్ర లేచామంటే ఇవాళ లేచి కళ్ళు తెరిచి చూస్తే ఈ కనిపిస్తున్న ఆ సూర్యరశ్మికి, ఈ ప్రపంచాన్ని కనిపించే ఇలా చేసిన ఆ సూర్యుడికి కృతజ్ఞత, వీస్తున్న గాలికి కృతజ్ఞత, తీసుకుంటున్న నీ యొక్క శరీరానికి కృతజ్ఞత, చూస్తున్న నీ కళ్ళకు కృతజ్ఞత. వీటన్నిటి ఇది అని తెలుసుకోగలిగిన నీ యొక్క వివేకానికి, నీ యొక్క మనసుకి నీ కృతజ్ఞత. ఇలా ప్రతి దాన్ని కూడా హౌ వండర్ఫుల్ ఎవ్రీథింగ్ ఇన్ యూనివర్స్. కళ్ళు తెరిచి చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ చాలా అద్భుతమైన విషయం. మనకి ఏ మాత్రమో అర్థం కాని, అవకాశాన్ని లేని విషయాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి, దృగ్గోచరం అవుతూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టేసి జస్ట్ అది లేదు ఇది లేదు అనుకుని మనం ఏదో ఒక ఎండమావుల వెంట పరిగెడుతూ ఉంటాం. సరే, పరిగెట్టడం అనేది అలవాటు చేస్తూ ఉన్నా మనకు మనంగా ఈ అనవసరమైన పరిగెట్టడాలు అవసరం లేదు అని గుర్తించగలిగితే ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ విల్ ఫ్లో ఇన్ టు యూ. మీరు ఎక్కడైతే విత్ ఆల్ ద డివైన్ లవ్, లైట్, కంపాషన్, హ్యూమిలిటీ, సర్వీస్, ఇవన్నీ కూడా మానవత్వపు లక్షణాలు నీలో ఎప్పుడైతే పెరుగుతూ ఉన్నాయో, నీలో స్థిరత్వాన్ని అవి ఎప్పుడైతే ఏర్పరచుకుని ఉన్నాయో, ఆ యూనివర్సల్ కైండ్నెస్, యూనివర్స్లో ఉండే అన్ని పాజిటివ్, యూనివర్సల్ అబండెన్స్ ప్రతిదీ కూడా నువ్వు ఏం చేయకుండా నువ్వు ఎక్కడ కూర్చున్నావు అలా ప్రవహిస్తూ నీ దగ్గరికి వస్తాయి. బికాజ్ ఆ ఫ్రీక్వెన్సీని నీలోంచి బయటకు నువ్వు విడుదల చేస్తూ ఉన్నావు. యు ఆర్ రెజనేటింగ్ విత్ దట్ బ్యూటిఫుల్ frequencies, higher frequencies, which are there everywhere, they will flow into you. అదే నువ్వు లో ఫ్రీక్వెన్సీలో ఉంటే నువ్వు దాన్ని అందుకోలేవు. ఆ ఫ్రీక్వెన్సీ పక్కనే ఉన్నా నీ లోపలికి రాలేదు. ఇప్పుడు నువ్వు స్విచ్ ఆఫ్ చేయకుండా నీ ఫోన్ పక్కన పెట్టుకుంటే నీకు వచ్చే మాట, నీకు వచ్చే ఎవరో చెప్పాలనుకున్న విషయం, నీకు ఎవరో ఏదో ఇవ్వాలనుకున్న విషయం నీకు అందుకోలేవు. ఎందుకంటే యూ హ్యావ్ షట్ డౌన్ యువర్ ఫోన్. ఆ ఫ్రీక్వెన్సీ వచ్చి నీలో పలకడానికి నీకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్ని ఎలా రెడీగా చేయలేదు, మూసి పెట్టి ఉన్నావో, నిన్ను నువ్వు లోయర్ ఫ్రీక్వెన్సీస్తో మూసి పెట్టుకుని ఉన్నప్పుడు హయ్యర్ ఫ్రీక్వెన్సీ యొక్క అద్భుతమైన జీవన సౌందర్యాలు నీ లోపల ప్రవేశించలేవు. కాబట్టి ఈ థ్యాంక్స్ గివింగ్ డేని, ఎవ్రీ డే ఈజ్ ఏ థ్యాంక్స్ గివింగ్ డే ఫర్ ద యూనివర్స్, ఫర్ ద క్రియేటర్, ఫర్ ద నేచర్, నీ యొక్క స్నేహితులు, నీ యొక్క కుటుంబము, నీ యొక్క జాబ్, నీకు ఏదైతే ఉపాధిని కలిగిస్తుందో, నీకు ప్రతి క్షణము అవసరమై పనికొస్తున్న మనీ అన్నిటికీ కూడా బీ గ్రాటిట్యూడ్, బీ ఏ బీయింగ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎప్పుడైతే నీవే ఒక కృతజ్ఞతా భావం యొక్క రూపంగా మారిపోతూ ఉన్నావో, ఇట్ ఈజ్ ఇన్ గివింగ్ యూ రిసీవ్ అనేది మీకు తెలుసు. మీరు ఒకటి ఇస్తే 10 మీకు తిరిగి వస్తాయి. అదేవిధంగా ఇట్ ఈజ్ ఇన్ గివింగ్, యూ ఆర్ గివింగ్ ద గ్రాటిట్యూడ్ టు ద యూనివర్స్, టు ద ఫ్రెండ్స్. ఏ వర్డ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఎంతో అద్భుతమైన ఆనందాన్ని ఎదుటి వాళ్ళు కలిగిస్తుంది. అలాంటి అనుభవాన్ని నీకు ఇంకో 10 సార్లు నీకు వచ్చేలా జరుగుతుంది. కాబట్టి బీ విత్ ద గ్రాటిట్యూడ్. కాబట్టి ఈ థ్యాంక్స్ గివింగ్ డేని ఫస్ట్ మీ మనసులోంచి, మీ యొక్క భావనలోంచి, మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ నుంచి, కాన్షియస్ మైండ్ నుంచి, సూపర్ కాన్షియస్ మైండ్ నుంచి మూడింటిని ఒకటిగా చేసి
ఫీల్ దట్ ఆల్ ఆఫ్ యువర్ బీయింగ్ ఈజ్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. నేను అనుసంధానంతో ఏకమై నా కృతజ్ఞతని యూనివర్స్కి పంపిస్తున్నానని ఆ డివైన్ క్రియేటర్కి అందరికీ కూడా మీ యొక్క కృతజ్ఞతను పంపించండి. ఆ ఫీలింగ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ తోటి టోటల్ యూనివర్స్లో ఉన్న అన్నిటికీ కూడా ఆ శక్తిని మీరు పంపించండి. ఇంకా అద్భుతంగా చేయాలనుకుంటే మనం సిద్ధస్తూపాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుని, పూణేలో ఉన్న శీష్ అంటాము, ఆ స్తూపంలోంచి ఒక అద్భుతమైన దివ్యశక్తి, సత్శక్తి, పాజిటివ్ ఎనర్జీ, క్రియేటివ్ కాన్సెప్చువల్ పాజిటివ్ ఎనర్జీ మీ లోపలికి వచ్చి ఆ శక్తి మీలోంచి బయటకు వెళ్తున్నట్టుగా భావించి అందరికీ కూడా, ఆ యూనివర్స్ అంతటికీ కూడా ఆ అద్భుతంగా జీవితం అన్నీ, ఈ ప్లానెట్ అద్భుతంగా ఉండాలని ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి సర్వే జనా సుఖినో భవంతు అని ఆ శక్తిని పంపించి, ఆ అద్భుతమైన శక్తిని మీరు అందరికీ పంపించాక మీరు కూడా ఆ యూనివర్స్లో భాగంగా ఉన్నట్టు ఆ శక్తిని మీ లోపల కూడా నింపుకొని, మీరు ఎవరికైతే కృతజ్ఞత చూపించాలనుకున్నారో వారందరికీ కూడా మీ మనసులోంచి ఆ శక్తి మీ యొక్క భ్రూమధ్యంలోంచి వాళ్ళందరికీ వెళ్తున్నట్టుగా జస్ట్ బ్లెస్ దమ్ విత్ ద ఎనర్జీ. బై దట్ వే ఒక అమూల్యమైన, ఖరీదు కట్టలేని ఒక అన్కండిషనల్ లవ్తో కూడిన ఆ దైవశక్తిని అందరికీ మీరు కృతజ్ఞతాపూర్వకంగా ఇస్తున్నట్టు అవుతుంది. థ్యాంక్ యూ.